జోయాలుకాస్ దేశవ్యాప్తంగా 13,000 మంది చిన్నారులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన మానవత్వం చాటుకున్నారు. పాత గాజువాక జోయాలుకాస్ షోరూంలో సుమారుగా 100 మందికి పైగా చిన్నారులకు జోయాలుకాస్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ కిట్స్ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు మాజీ కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు, జనసేన మహిళా నాయకురాలు శాలిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోయాలుకాస్ ఫౌండేషన్ ద్వారా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. పేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు జోయాలుకాస్ స్కూల్ కిట్స్ పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం కాకుండా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. జోయాలుకాస్ ఫౌండేషన్ కి ప్రజలందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక బ్రాంచ్ మేనేజర్ కె లోవరాజు, అసిస్టెంట్ మేనేజర్ సిజే జోఫీ, సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సో ఎందుకంటే మన రెగ్యులర్ స్కూల్ నుంచి మన మేనేజర్ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ టైం మనం ప్రోగ్రామ్ చేస్తాం. సో మనకి ఈ కార్యక్రమానికి మనకి 3 స్కూల్ సెలెక్ట్ చేశారండి. సో టోటల్ గా ఈ 3 స్కూల్ నుంచి మనకి బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలంటే మీరు మాకు సహకరించాలి. ఓకే, ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేస్తూ, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలు బాగా చదువుకుని విద్య సౌండ్ రావట్లేదు. జోయాలుకాస్ గాజువాక బ్రాంచ్ నుంచి నా పేరు రాజు. మన ఫౌండేషన్ జోయాలుకాస్ ఫౌండేషన్ నుంచి మన అక్రాస్ ఇండియాలో 13,000 మెంబర్స్కి మన బుక్ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన గాజువాక బ్రాంచ్ నుంచి ఒక 100 మెంబర్స్కి మనం ఇలాగ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి ముఖ్య అతిథులుగా మన పల్ల శ్రీనివాసరావు గారిని, సాలిని గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం చాలా మంచిగా అనుకున్న దానికంటే బాగా జరిగింది అనమాట. మన 3 స్కూల్స్కి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ 100 మెంబర్స్కి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మనం ప్రొవైడ్ చేసే కిట్లో స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్ అండ్ బుక్స్, ఒకటి అంబ్రెల్లా ఒకటి దాన్ని ఉంటుందన్నమాట. జోయాలుకాస్ గాజువాక బ్రాంచ్ తరఫున మన గాజువాక పరిధిలో 100 మంది విద్యార్థులకి మరి ఈరోజు స్కూల్ కిట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సిఎస్ఆర్ ఫండ్ నుంచి వీళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే జోయాలుకాస్ వారు భారతదేశంలో 13,000 మంది విద్యార్థులకి ఇలాగా స్కూల్ గోయింగ్ పిల్లలందరికీ కూడా స్కూల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. చదువు కోసం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన ముందుకు వచ్చి వీళ్ళు మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగా మమ్మల్ని కూడా మరి పార్టిసిపేట్ చేసినందుకు జోయాలుకాస్ మేనేజ్మెంట్ వారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక మంచి కార్యక్రమం, ప్లస్ విద్యార్థులను ప్రోత్సహించాలి. చదువుకోలేని పిల్లలందరూ కూడా అంటే ఒక ఇంత మంచి కిట్ కొనాలంటే కొద్దిగా చాలా ఇది, బట్ అయినా సరే వీళ్ళు విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఆల్ సిఎస్ఆర్ డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, ఇలాగా బిజినెస్ ఓరియంటెడ్ నుంచి కానీ విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి ముందుకు వచ్చి బుక్స్ కానీ స్పోర్ట్స్లో కానివ్వండి ఇలాగ అన్నింటిలో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఇలాంటి సంస్థలు ఎన్నో ముందుకు వచ్చి ఇలా ముందుకు వచ్చే కార్యక్రమాలు కానీ చేపడితే విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. దీన్ని విద్యార్థులందరూ కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి. కిట్ తీసుకున్నా అనే ఉద్దేశం కాకుండా మంచి మార్కులతోని మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని మరి వాళ్ళు టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే ఒక మంచి స్థాయిలో వెళ్తారు. ఈరోజు మనం చూస్తాం ప్రపంచంలోని భారతదేశంలో నుంచి అన్ని దేశాల్లో కూడా మన విద్యార్థులు పార్టిసిపేషన్ ఉంది జాబ్స్లో. మరి ఇంకా ఎదగాలి, మంచి పేరు రావాలి ఈ దేశానికి, అయితే అది విద్యార్థుల వల్ల అవుతుంది, ఒక స్పోర్ట్స్ నుంచి కానీ ఒక ఎడ్యుకేషన్ నుంచి. కాబట్టి మీ ఇంత మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు జోయాలుకాస్ సంస్థకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు మాకా శాలిని, గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు మన గాజువాక నియోజకవర్గంలో జోయాలుకాస్ గాజువాక బ్రాంచ్ వారు 100 మంది విద్యార్థులకి, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి సుమారు 100 మందికి
కిట్స్ అనేవి అందజేయడం జరిగింది. స్కూలింగ్ కిట్స్ అనేవి అందజేయడం జరిగింది. అందులో ఒక బ్యాగ్, స్కూల్ బుక్స్ అండ్ లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ అండ్ అంబ్రెల్లా కూడా అందజేయడం జరిగింది. సో ఇలాగే మన జాయ్ ఎలుకాస్ వారు మన ఇండియా వ్యాప్తంగా 13,000 మంది విద్యార్థులకి ఈ రకమైనటువంటి కిట్స్ ని అందజేయడం నిజంగా చాలా అభినందనం. అలాగే ఈ రోజు విద్య అంటే ఏంటంటే నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఉంటే మనం ఎక్కడికైనా కూడా వెళ్ళి ఏదైనా సాధించవచ్చు. సో జాయ్ ఎలుకాస్ వారు ఓన్లీ బిజినెస్ అనే కాకుండా ప్రజల్లోకి ఏదో ఒకటి సహాయం అందించాలి, సహకారం అందించాలి, మరి ముఖ్యంగా విద్యార్థులకి సహకారం అందించాలని ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి రానున్న రోజుల్లో జాయ్ ఎలుకాస్ వారు అలాగే ఇతర బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా ఇలాగే పిల్లలకి ఎడ్యుకేషన్లోని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్తే ప్రపంచంలో నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే మన దేశం కూడా మన వరల్డ్లో ప్రపంచ పటంలో ఒక ముందు స్థానంకి వెళ్తుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.